హలో గైస్, నేను మీ విజువల్ని మీరు చూస్తున్నారు మీ అందరి ఫేవరెట్ ఛానల్ విజువల్ ఆఫ్ మూవీ రివ్యూ ఆఫ్ ద మూవీ యాత్ర 2 యాక్టెడ్ బై జీవా గారు, డైరెక్టర్ మై వి రాఘవ్ గారు అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 12 minutes. అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఇక్కడ ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఆ ఫర్దర్ రివ్యూని మీరు మిస్ అవ్వడం చూడవచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ మూవీ అయితే డీసెంట్గా ఉంది. సో కంప్లీట్గా బయోపిక్ అనేది చెప్పను. అండ్ ప్రజెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ. సో యాత్ర పార్ట్ 1 2019 రిలీజ్ అయిందండి. అగైన్ యాత్ర 2 అయితే 2024 రిలీజ్ చేస్తారు. అంటే 5 years టైం తీసుకున్నారు పార్ట్ 2 రావాలనుకుంటా. పార్ట్ 1 ఎవరైతే చూసారు కదా వాళ్ళైతే పార్ట్ 2 క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఎవరైతే చూడలేదు అనుకుంటాం వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది చూసినప్పటికీ. నాకు పార్ట్ 1 అయితే మమ్మూటి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన పాత్ర చేస్తారు కదా, చాలా బాగా నచ్చింది. బేసిక్గా ఈ మూవీ పాలిటీషియన్ మీద బేస్ అయ్యి ఉంటారు అనమాట మూవీ. సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సన్ కదా. సో ఆ సన్ ఎలా సీఎం అయ్యారు ఈ మీద మనకి క్లియర్గా చూపిస్తారు అనమాట. అండ్ పొలిటికల్ మూవీ ఇది. సో పొలిటికల్ మోటివ్ చేసిన మూవీ ఇది అనమాట. సో బేసిక్గా బయోపిక్ మూవీస్ అన్ని కూడా పర్టికులర్ పర్సన్ మీద బేస్ అయ్యి ఉంటారు అనమాట. సో పాజిటివ్ తప్ప మనకి నెగిటివ్ ఉండవు. మోస్ట్లీ అన్ని మూవీస్ అలానే ఉంటాయి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ మోహన్ రెడ్డి గారు కాదు అని వాళ్ళ మీద అలా చెప్పట్లేదు నేను కాను. బట్ ఏంటంటే మిగతా ఏ మూవీస్ ఉన్నాయి కదా బయోపిక్స్ మూవీ, రీసెంట్గా చాలా మూవీస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇలానే తీస్తారు అనమాట. బట్ పాజిటివ్ తప్ప నెగిటివ్స్ ఏమి ఉండవు అనేసి చెప్తున్నాను. సో ఎవరైతే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే ఈ మూవీ నచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మూవీలో ఫుల్ పాజిటివ్గానే ఉంటాయి కదా. అండ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆపోజిట్గా ఉంటారు, ఎవరైతే వాళ్ళకి నచ్చరో వాళ్ళకైతే ఈ మూవీ నచ్చదు. ఈ మూవీని ఒక పొలిటికల్గా చూడకుండా ఒక సినిమాగా లాగా అందరూ చూస్తే బాగుంటుంది అనుకుని నా అభిప్రాయం అన్నమాట. మమ్ముటి గారి రోల్ అంతగా ఉండదు పార్ట్ 2లో, యాత్ర పార్ట్ గారు ఉందో. అయితే ఆయన జనరల్గా టైం ఏదైతే ఉంటే అంతవరకు ఉంటారు కూడా బాగానే చేశారు. సో పార్ట్ 1 నాకు చాలా లైక్ అయింది. ఆయన చేసిన పాత్ర ఏదైతే ఉందో అది నిజంగా చాలా బాగా నచ్చింది కూడా మమ్ముటి గారి యాత్ర పార్ట్ 1లో. సో నేనైతే మూవీ చూసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే నేను చూస్తున్నాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో అంత బాగా జీవా గారు యాక్ట్ చేశారు. నిజంగా జీవా గారి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఎలివేషన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన స్టైల్ అనేది, సో ఎవ్రీథింగ్ జగన్మోహన్ రెడ్డి అంటే దింపేశారు అనిపించింది. కొన్ని చోట స్లో అయ్యి ఫీలింగ్ అయితే వస్తుంటుంది, కొన్ని దగ్గర ఓవర్గా పాజిటివ్ రాసుకున్నారేమో అనే ఫీలింగ్ అయితే చాలా వచ్చింది నాకు అయితే. సో మూవీ అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట. సీన్స్ అన్ని కూడా ఆయన అనుకూలంగానే ఉంటాయి. వాళ్ళ సైడ్ ఎలాంటి ఎర్రర్స్ లేకుండా మిస్టేక్స్ లేవని చూపిస్తుంటారు అనమాట. టూ మచ్ పాజిటివ్ ఉంటాయి. సో చాలా బయోపిక్ మూవీస్లో స్టోరీస్ వర్సల్లో ఇలానే ఉంటాయి అనమాట. కొన్ని ఇమోషనల్ సీన్ అయితే రియలిస్టిక్గా చూపించారు, అది చెప్పొచ్చు. నిజంగానే ఆ టైంలో చాలా ఇమోషనల్ అయిపోతామన్నమాట. ఆ హెలికాప్టర్ క్రాష్ అయితే ఉంటుంది, అది నిజంగానే చాలా రియలిస్టిక్గా అనిపించింది. సో అప్పుడు ఫిక్స్ ఏమైనా తీసి యాడ్ చేశారేమో అయి ఉంటుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ఎవరి మాట వినరు, ఆ కైండ్ ఆఫ్ పాయింట్స్ కూడా బాగా ఎక్కువ చూపించారు. మొండోడు అసలు ఉంటాయి కదా అట్లా పాయింట్స్. సో ఫాదర్స్ రిలేషన్షిప్ వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు, సో అవన్నీ కూడా పాయింట్స్ బాగానే చూపించారు. అండ్ వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అని ఎలా ఉన్నది అవన్నీ కూడా బాగానే. సో ప్రతి సీన్ని కూడా చాలా రియలిస్టిక్గా అనిపించింది నాకైతే. అండ్ శుభలేఖ సుధాకర్ రోల్ కూడా బాగా చేస్తారు. ఆయన డైలాగ్స్ నుంచి ఎక్కువగా అలరించారు. సో ఎక్కువగా డైలాగ్స్ కూడా ఉంటాయి ఆయనవి. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా అనిపించారు. అండ్ సోనియా గాంధీ క్యారెక్టర్ ఎవరైతే చేస్తారో అది కూడా రియలిస్టిక్ అనిపించింది. అంటే నిజంగా సోనియా గాంధీ అయినా అనిపిస్తారు మనకి. సో మూవీ అంతా కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగానే తీసినట్టున్నారు. వాళ్ళ పార్టీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ మూవీ అయితే చూస్తారు. కొన్ని చోట్ల అయితే ఓవర్ పాజిటివ్ చూపిస్తారనే ఫీలింగ్ అయితే మనకి వస్తుందంటే. అండ్ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లేదు నేనైతే అనుకున్నా. ఆయన రిఫరెన్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్ కూడా, అదైతే లేదు. పార్టీ కోసం లైట్గా చూపించారు. జనసేన పార్టీ ఏదైతే ఉందో అండ్ నారా లోకేష్ గారు కానీ పాత్ర లేదు, శర్మిల గారి పాత్ర లేదు, పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేదు. అది
విజయమ్మ గారి పాత్ర ఉంటుంది, వివేకానంద ఆయన పాత్ర లేదు. సో పొలిటికల్ సైడ్ పక్కన పెట్టేస్తే మనం మూవీ పరంగా చూసుకుంటే దిస్ ఇస్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో ఆర్టిస్ట్ పర్మిషన్ కదా, జీవా గారు అయితే ఈ మూవీకి 100% జస్టిఫై చేశారు. ఆయనలాగా రియలిస్టిక్గా చేశారని చెప్పాలి. ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆయన మాటల విధానం, ఆయన నడిచే ఆయన చెప్పే, సో అన్నిటికీ చెప్తాను కదా 100% దింపేశారని చెప్తున్నాను. సో ఆయన పర్ఫార్మెన్స్ నాకు చాలా అంటే చాలా బాగా ఎక్కువగా నచ్చింది. సో మన ముందు నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనిపించింది. సో అంతగా నేను ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువ జీవా గారు. సో ఫోకస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే పెట్టినట్టున్నారు. సో ఆయనకే ఎక్కువ, ఆయన అందుకే ఎక్కువ పాజిటివ్గా రాసుకున్నాను అనిపిస్తాయి. సాంగ్స్ ఉంటాయి, ఏవి ఉంటాయి అంతగా ఇంపాక్ట్గా అనిపించలేదు, నాకైతే నచ్చలేదు. మ్యూజిక్ అయితే లైట్గా ఉంది, అంతే మరేం లేదు. సో ఓవరాల్గా మూవీ అయితే డీసెంట్, అయితే మూవీ పరంగా చెప్పుకుంటే డీసెంట్ అని చెప్పొచ్చు, మరీ ఎక్స్ట్రాడనరీ చెప్పను. సో పొలిటికల్ నుంచి సైడ్ చేసుకొని మనం మూవీ పరంగా చూసుకుంటే నాకైతే డీసెంట్గా అనిపించింది. డైరెక్ట్ గారి విషయానికి వస్తే డైరెక్ట్ గారు ఏది చూపించాను అని అనుకున్నారు యాజ్ టీజ్గా అలానే స్క్రీన్ పైన మనం చూపించారు. సో మూవీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, అదైతే మీ ఇష్టం మీద నేను వదిలేస్తున్నాను, మీ ఇష్టం డిపెండ్ అయ్యి ఉంటుంది. సో దిస్ ఇస్ రివ్యూగా నచ్చినాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ నా ఫర్దర్ రివ్యూ మిస్ చూడండి, చాలా మంది చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తాం. ప్లీజ్ ట్రై టు క్లిక్ బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, జై హింద్.